చాలా మందికి ఓ డౌట్ ఉండొచ్చు, బయటి దేశాల లంచాలు తీసుకోరా, జీతం తప్ప మీదికి ఒక్క రూపాయి కూడా ఎక్కువ అడగరా అని. చేయాల్సిన పని కంటే ఎక్కువ చేస్తే ఎవరైనా 10 రూపాయలు అడగొచ్చురు. కానీ మన తాన కుర్చీలో కూసున్నందుకు జీతం, పని చేస్తానికి లంచం అన్నట్టు తయారైనరు కొందరు. ఫైల్ మీద సంతకం పెట్టాలంటే పర్సుల పైకం పడాల్సిందే. ఒక్కొక్కరిది ఒక్కో రేటు మళ్ళా. ముగ్గురు ఆఫీసర్లు 60,000 పంచుకుంటే నెత్తికో 20,000. నీ గీంత దానికే ఏసీబీకి పట్టిస్తారా అని ఎంత ఫీల్ అవుతుండ్రో పాపం. ఇంతకు గీసారి ఎవరనుకుంటాన్రు? హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి గారు ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ కొస్తే 60,000 రూపాయలకు సారు ఒప్పుకున్నాడు. మీరు 60,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పాడు. పెద్ద మనసుతోటి 40,000 డిస్కౌంట్ ఇచ్చిండన్నట్టు. చల్, పిరిగా చేసే పనికి లంచం ఎందుకు ఇయ్యాలని గిట్ల ఏసీబీకి పట్టించిండ్రు గా బడోళ్ళు. నల్గొండ జిల్లా చండూర్లా తండ్రి పేరు మీద ఉన్న భూమి ఇంకొకరి పేరు మీద రిజిస్టర్ అయితే గట్లెట్లయిందో చెప్పాలని అడిగినందుకు రైతు తాన 20,000 తీసుకుంటా దొరికిండు డిప్యూటీ తహసీల్దార్ గారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలా ఇందిరమ్మ ఇంటికి బిల్లు శాంక్షన్ చేస్తానికి గ్రామ కార్యదర్శి గారి లంచం 5,000. ఇక మొన్న హైదరాబాద్ లో ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్ సార్ ఇంట్లో పుణుకులాడితే 100 కోట్ల ఆస్తులు బయటపడే. ఇట్లా ఒకరా ఇద్దరా ఎవ్వలకు చేతనైనంత లాలు కమాయిస్తున్నారు. 4 రోజులు సస్పెండ్ అయితాం, పోతే 2-3 నెలలు జైలుకు పోతాం. గీంత దానికి అవినీతి ఆపాలనా అనుకుంటుండ్రో ఏమో మరి.